పెట్టేటటువంటి చర్చలు జరుగుతున్న సందర్భంలో తెలంగాణ రక్షణ సేన అనే కొత్త పార్టీ తెలంగాణలో పెట్టాలనుకున్నప్పుడు నేను ఆలోచన చేసి ఏమిటది, చాలా పార్టీలు ఉన్నాయి ఇప్పటికే. కేసీఆర్ గారు పెట్టిన పార్టీ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ఉన్నది, బీజేపీ పార్టీ ఉన్నది, ఇంకా రకరకాల పార్టీలు ఉన్నాయి. మరి ఇట్లాంటి పార్టీలన్నీ ఉన్నప్పుడు ఒక ఆడబిడ్డగా ఈ రాష్ట్రంలో ధైర్యంగా బయటకు వచ్చి ఇంకొక కొత్త రాజకీయ పార్టీ పెట్టాలంటే మరి ఇప్పుడున్న పార్టీలకు నేను పెట్టే పార్టీకి మార్పు ఉండాలి. ఖచ్చితంగా మార్పు చూపెట్టగలిగితేనే ఏదన్నా కొత్తగా ప్రారంభించుకోవాలి. లేకపోతే ఎందుకు పెట్టాలి పార్టీ? అందరికీ టైం వేస్ట్, మీకు నాకు అందరికీ టైం వేస్ట్. మూస పార్టీలాగా పాత పార్టీలాగానే ఉంటే ఎవరికి లాభం ఉండదు. మీకు తెలుసు, మన ఆడవాళ్లకు పట్టుదల ఎక్కువ ఉంటుంది. మనం ఏది గట్టిగా అనుకున్నాం అంటే మాత్రం చేసి చూపిస్తాం. నేను ఒకటే మాట అనుకున్నా, ఒక ఆడబిడ్డగా ఇంట్లో 2 పిల్లలుంటే తల్లికి ఎప్పుడైనా కొద్దిగా వీక్గా ఉన్నటువంటి చిన్నపిల్లగాని మీద ఎక్కువ దృష్టి ఉంటుంది. అది ఆడపిల్లైనా మగపిల్లైనా కొద్దిగా వీక్గా ఉంటే వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది. ఎందుకు? అయ్యో నా కొడుకో నా బిడ్డను, అరే జర వీడికి కాలు మంచిగా లేదు, జర వీడికి కన్ను మంచిగా లేదు, వీడు వీక్ ఉన్నాడు, వీడు ఆరోగ్యం బాగుండదని తల్లి ఆరోగ్యంగా ఉన్న బిడ్డ కన్నా ఆరోగ్యం లేని బిడ్డ మీద ఎక్కువ దృష్టి పెట్టి ఎక్కువ ఆలోచన చేస్తుంది. నేను ఈ పార్టీ పెట్టాలనుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రజా సమూహాల గురించి ఆలోచన చేసిన. అందరికన్నా ఎక్కువ పేదరికంలో ఉన్న వాళ్ళు ఎవరు? అందరికన్నా ఎక్కువ వివక్షకు గురవుతున్న వాళ్ళు ఎవరు? అందరికన్నా ఎక్కువ అన్ని తెలిసి ఉండి అన్ని రకాల తెలివితేటలుండి దేహదారుఢ్యం ఉండి అవకాశం ఉండి అన్ని ఉండి కూడా మరి ఎవరు వెనుకబాటు గురవుతున్నారు ఈ రాష్ట్రంలో అని ఆలోచన చేసిన. నేను ఎవరు గురవుతున్నారంటే ఆదివాసీలు, గిరిజనులు, ఎస్సీలు, ఎస్టీలలో ఉన్నటువంటి అనేక మంది, ముస్లింలు, ఇట్లా చాలా వెనుకబాటు గురవుతా ఉన్నారు. మరి ఒక ఆడబిడ్డగా నేను బయటకు వచ్చి ఒక పార్టీ పెట్టినప్పుడు వెనుకకు ఉన్నటువంటి వాళ్ళను, వెనుకబడేబడినటువంటి వాళ్ళను, వివక్షకు గురైనటువంటి వాళ్ళను, అవకాశాలు రానటువంటి వాళ్ళను, ఇప్పటికీ కూడా ఇంత మోడర్న్ కాలంలో ఇక్కడ కూర్చొని అమెరికాలో ఏమైతుందో తెలుసుకునేటటువంటి కాలంలో, ఇక్కడ కూర్చొని అక్కడెక్కడో జపాన్లో సునామీ వస్తే చూడగలిగేటటువంటి ఈ కాలంలో ఇంకా కూడా ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగమడుగులో కరెంటు లేదంటే మరి ఒక తల్లిగా నా మనసు ఇక్కడ కొట్టుకొని ఇక్కడికి వచ్చినా. నేను ఇవాళ ఉట్టిగా రాలే, రాజకీయ కార్యక్రమాల కోసం రాలే. చాలా కార్యక్రమాలు చేసుకోవచ్చు, జేజేలు కొట్టించుకోవచ్చు, జెండాలు కట్టుకోవచ్చు. కానీ కట్టుకున్న జెండాకు అర్థం ఎప్పుడు ఉంటుందంటే నిజంగా మార్పు తేగలిగితే అర్థం ఉంటుంది. నిజంగా రేపటి నాడు ఇక్కడ కూర్చున్నటువంటి అక్క చెల్లెల చేతిలో మీ ఆడబిడ్డగా నేను రాజ్యానికి వచ్చినప్పుడు నాకు ఒక 15,000, నాకు ఒక 20,000, నాకు ఒక 25,000 నా ఇంటికి వస్తున్నాయంటే అప్పుడు మార్పు వచ్చినట్టు. నా పిల్లగాడికో నా పిల్లకో చదువుకున్న చదువుకి సరైన ఉద్యోగం వచ్చిందంటే అప్పుడు మార్పు వచ్చినట్టు. వ్యవసాయం చేసుకుంటుంటే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మన మీద పడి కొట్టకుండా ఉంటే అప్పుడు మార్పు వచ్చినట్టు. ఇల్లు కట్టుకున్నా, గుడి కట్టుకున్నా, కట్టుకున్న వేసుకున్న రేకుల్ని వచ్చి లాగేయకుండా ఉంటే అప్పుడు మార్పు వచ్చినట్టు. మనకు కావాల్సిన గ్రామంలో మన కరెంటు కోసం మనం ధర్నాలు చేసుకునే పరిస్థితి లేకపోతే అప్పుడు మార్పు వచ్చినట్టు. అది చేయలేకపోతే ఎందుకు పెట్టాలి పార్టీ? ఎవరి కోసం పెట్టాలి పార్టీ? పేదవాడికి పనికిరాని పార్టీ ఉంటే ఏంది, పోతే ఏంది? ఇలా చాలా మంది చాలా పార్టీలు చేసినారు. కొంత మంచి చేసిరు, అందరు చెడు చేయలేదు. కొంత మంచి జరుగుతుంది, కొంత వివక్ష జరుగుతుంది. కానీ ఇవాళ 79 ఏళ్ళు దగ్గరకు వచ్చింది భారతదేశానికి స్వతంత్రం వచ్చి. ఇప్పటికి కూడా మన గూడానికి కరెంట్ రాలేదంటే, ఇప్పటికి కూడా బాబు మేము నాయకప్పోళ్ళం అనేటోళ్ళం సపరేట్ జాతి ఉన్నాము అని మనం గొంతు చించుకొని ఇట్లా సభలు పెట్టుకొని చెప్పుకోవాల్సి వస్తుందంటే ఎంత చిన్న చూపు ఉండాలి మన మీద. అంటే ఏమి చేయలేని వాళ్ళు మీరు, ఎవరు అడిగేటోళ్ళు లేరు, వీళ్ళకు నోరు లేదు. గట్టిగా బెదిరిస్తే పోలీసు వాళ్ళని పెడితే పక్కకు తొలగిపోతారు అనేటటువంటి ధైర్యం తప్పితే ఇంకెందుకు చెప్పు? ఎందుకోసం మనం పట్టించుకుంటలేదు? ఇది మనం ఆలోచించుకోవాలి. ఇవాళ ఇంత దూరం హైదరాబాద్ నుండి ఈ చిటారు గ్రామమైనటువంటి కొత్త గంగారంకి రావడానికి ఒకటే ఒక కారణం. నాయకప్పోడు నాయకులు, ఆదివాసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు, పెద్దలు చందాలింగేశ్వర గారు, వారి నాయకత్వంలో అనేక మంది వచ్చి నన్ను కలవడం జరిగింది. ఆ రోజు కూడా రామకృష్ణ గారు ఉన్నారు, వెంకట్ గారు ఉన్నారు, వీరన్న గారు ఉన్నారు. అందరి సమక్షంలో మాట్లాడినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు, కనీసం మమ్మల్ని జనాభా లెక్కల్లో కూడా పెట్టట్లేదు, మేము మనుషులం కదా, మా కుటుంబాలు ఉన్నాయి కదా, మాకు భావం ఉంటుంది కదా, మాకు బాధ అవుతుంది. ఇవాళ నాయకప్పోడు అనేది మాది ప్రత్యేకమైన జాతి ఉంటే గోండు నాయకప్పోడు అని ఒకటి రాస్తారు, కోయా నాయకప్పోడు అని ఇంకొకటి రాస్తారు. ఏ జాతికి ఆ జాతి సపరేట్ ఐడెంటిటీ ఉండాలి, అస్తిత్వం ఉండాలి.
మనదేం జాతి? తెలంగాణ జాతి. కొట్లాడలేదా మనం నిలబడి? మా జాతి అస్తిత్వం కావాలని కొట్లాడలేదా? బయటోడు వచ్చినప్పుడు మనందరం తెలంగాణ వాళ్ళం, కానీ ఇంట్లో మాట్లాడుకున్నప్పుడు మనం నాయకప్పోడు, మనం కోయ, మనం గోండు, మనం చెంచు, మనం వాటికి సంబంధించి ఎవరికి వాళ్ళకు అభివృద్ధి కార్యక్రమాలు రావాలి, ఎవరికి వాళ్లకు మన డబ్బులు మన వాటా ప్రభుత్వం నుంచి రావాల్సిందే. ఎందుకు రాకూడదు? ఉద్యోగాలు ఎందుకు రాకూడదు? మన వాటా డబ్బులు ఎందుకు రాకూడదు? రాజకీయంగా మన వాటా ఎందుకు రాకూడదు? ఖచ్చితంగా రావాల్సిందే. అట్లా రావాలనే, అట్లా ఒక్కొక్క జాతిని, ఒక్కొక్క కులాన్ని, ఒక్కొక్క వర్గాన్ని పట్టుకొని పనిచేయాలనే పంతంతోనే ఇవాళ ఒక ఆడబిడ్డగా పార్టీ పెట్టి నేను తిరుగుతూ ఉన్నాను. అన్ని చోట్లకు వెళ్తా ఉన్నాను. ఎక్కడెక్కడైతే విస్మరణకు గురైనరో, ఎవరి దగ్గరికైతే అభివృద్ధి రాలేదో ఆ ప్రాంతాలన్నిటికి వెళ్తా ఉన్నాను. అందులో ప్రత్యేకించి మన కొత్తగూడెంకి వచ్చినాం. సింగరేణి ఏరియాలో సింగరేణి కార్మికులకు అనేకమైన అన్యాయం జరుగుతుంటే వారి దగ్గర పర్యటన చేస్తూ వచ్చినాం. మరి ఇక్కడ మన కొత్త గంగారం కూడా అన్న వాళ్ళందరూ రమ్మంటే ఇక్కడికి వచ్చినాం. చాలా సంతోషం అనిపించింది. చాలా ఉత్సాహంగా పువ్వులేసి గంగారమ్మ జాతరకు ఫస్ట్ అక్కడికి పోయి వచ్చి మళ్ళీ ఇక్కడ జాతర చేసుకొని ఇక్కడ దేవుళ్ళందరినీ చూసుకొని అద్భుతంగా ఉంది. మన పుట్టింటికి పోతే ఎట్లయితే వెల్కమ్ చేస్తారో అట్లా చాలా సంతోషంగా, చాలా మంచిగా అనిపించింది. నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నాయకప్పోడు జాతికి సంబంధించినటువంటి శాసనసభ్యులు రావాలి, జెడ్పీటీసీలు రావాలి, జెడ్పీ చైర్మన్లు కావాలి, అదేవిధంగా ఎంపీటీసీలు కావాలి. ఆ అదృష్టం మా పార్టీకి రావాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అవకాశం వస్తలేదని అంటున్నారు కదా, అవకాశం ఇస్తాం, కొట్లాడదాం, అందరితో కలుపుకుందాం. ఏ ఒక్క జాతి వాళ్ళు కేస్తే ఓట్లేస్తే రారు, కానీ ప్రతి జాతి వారికి ఖచ్చితంగా గౌరవ స్థానం దక్కాలి, వారికి అవకాశం రావాలి. అవకాశం వస్తేనే నిరూపించుకోగలుగుతారు. ఇక్కడ చాలా మంది యూత్ ఉన్నారు. నా డ్రీమ్ ఒకటే, చదువుకున్నటువంటి ఆడపిల్లలు కనపడతా ఉన్నారు, మగపిల్లలు కనపడతా ఉన్నారు. నాకు ఒకటే ఒక డ్రీమ్ ఉన్నది. ఏందది? మనం ఎందుకు ఎప్పుడు ఉద్యోగాల కోసం వెతుక్కోవాలి? మనం కూడా బిజినెస్ పెట్టుకోవాలి కదా, మనం కూడా వ్యాపారం చేసుకోవాలి కదా. చైనా లాంటి దేశాల్లో, అమెరికా లాంటి దేశాల్లో ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్లాన్, ఒక ప్లాన్ తీసుకొని ఒక బ్యాంకులకు పోతే డబ్బులు తీసుకొని బయటికి రావచ్చు. 0 to 4% ఇంట్రెస్ట్ రేట్లు అక్కడ ప్రభుత్వాలు యూత్ని ఎంకరేజ్ చేస్తాయి, వాళ్ళకి ఇచ్చి పంపిస్తారు డబ్బులు. మన దగ్గరేమో బ్యాంక్ వాడు మనం మోంగనే మన సీఎంని చూసినట్టు దొంగని చూసినట్టు చూస్తారు. మన సీఎం చెప్పుకుంటాడు కదా, నన్ను దొంగని చూసినట్టు చూస్తారు ఏడైనా బ్యాంక్ పోతే. అట్లా బిజినెస్ మ్యాన్ అంటేనే అరే వీడు చేస్తాడో చేయడో, వీని బిజినెస్ ఉంటుందో ఉండదో, అది మునుగుతుందేమో అని వాడు లోనే ఇయ్యాడు మనకు. ఈ గూడెంలో నిజంగా ఎంతమంది దగ్గర ఎంతమందికి లోన్స్ వచ్చినాయి చెప్పండి? బ్యాంక్ ఒక బైక్ కొనుక్కోవాలంటే లోన్ వస్తుంది అయ్యాల ఆదివాసీలు అని చెప్తే. ఎన్నో ఏండ్లు నేను కొట్లాడినా, యాదవులకు లోన్లు రాకుండా యాదవులకు బ్యాంక్ అకౌంట్ ఇవ్వలేదు చాలా రోజులు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో నేను వెళ్ళి పర్సనల్గా మేము మా ప్రాపర్టీ పెడతాం, లోన్ ఇవ్వండి, అకౌంట్ ఇవ్వండి అని కొట్లాడే పరిస్థితి వచ్చింది. ఆదివాసులకు ఎవరు ఇస్తున్నారు లోన్లు? అభివృద్ధి కోసం ఇస్తున్నారా? మనం బిజినెస్ పెట్టుకుంటామంటే ఇస్తున్నారా? బోల్డ్ అని కార్యక్రమాలు చెప్తారు. ఎస్టీలకు సపరేట్గా ఫండ్స్ ఉన్నాయని చెప్తారు. కేంద్రం నుండి డబ్బులు వస్తాయి, 1000 కోట్లు. రాష్ట్రానికి వచ్చినాక ఏమవుతాయి? ఆ డబ్బులన్నీ అటు ఇటు వెళ్తాయి. మరి ఇటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా మనం కార్యాచరణ తీసుకోవాల్సిందే. మన నిధులు మనకు రావాలి, మన రాజకీయంగా అవకాశాలు మనకు రావాలి. ఖచ్చితంగా విద్యలో అయినా ఉద్యోగాల్లో అయినా మన వాటా మనకు రావాల్సిందే. దానికోసం ప్రయత్నం చేద్దాం. నాకున్న ఆలోచన ఏంటంటే, కొత్తగా పెట్టినటువంటి పార్టీలో మార్పు తేవడానికి నేను ఒక 5 మార్గాలు అనుకున్నా. శ్రీకృష్ణుడు భగవంతుడు ఉంటాడు, ఆయన దగ్గర ఒక శంఖం ఉంటుంది, పాంచజన్యం అని. ఆ శంఖం ఎప్పుడు పూరిస్తాడంటే, ఎప్పుడైతే అధర్మం పెచ్చరిల్లిపోతుందో, ఎప్పుడైతే అమాయకుల మీద దాడి జరుగుతుంటుందో అప్పుడు ఆయన శంఖం పూరిస్తాడు. అందుకే నేను కూడా ఈ 5 మార్గాలు ఏవైతే అనుకున్నానో దానికి పాంచజన్యం అని పేరు పెట్టుకున్నా. ఎందుకంటే మనందరిని వెనకబడేసిర్రు, డబ్బు లేదని చెప్పి మనని దూరం పెడతా ఉన్నారు, భూమి లేదని చెప్పి దూరం పెడతా ఉన్నారు. మన భూమి మనం కొడుకుంటే వచ్చి అధికారులు వెంటబడి మన భూమి మన కష్టాన్ని తీసేసుకుంటున్నారు. అందుకని 5 కార్యక్రమాలు అనుకున్నా. మొదటిది ఉచిత విద్య ఉండాలి మనకు. సర్కార్ బడిలో చదువుకున్నా, ప్రైవేట్ బడిలో చదువుకున్నా మన పిల్లలకు, మన ఆదివాసీ నాయకప్పోడు పిల్లలకు ₹1 కూడా మీ జేబులో భారం పడకుండా మా తెలంగాణ రక్షణ సేన ప్రభుత్వం కట్టాలన్నది మా ఆలోచన. ప్రైవేట్ కాలేజ్, ప్రైవేట్ స్కూల్, మీకు అమెరికాలో అడ్మిషన్ వచ్చినా సరే గవర్నమెంట్ కట్టాలి. ఎందుకు కట్టకూడదు? ఎన్ని 1000 కోట్లు పక్కదారి తప్పినాయి. ఎందుకు ఉండకూడదు ఆదివాసీలకు విద్య? ఎందుకు రాకూడదు ఆదివాసీ